హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో లంబసింగి గురించి చాలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు మీకు ఈ కొండ కనపడుతుంది కదా, ఇదంతా కలిపి ఒక 435 ఎకరాలు అనమాట. ఈ కొండంతా ఇలా నా బ్యాక్ సైడ్ కనిపించే ఈ కొండంతా కలిపి 435 ఎకరాలు. సో ఈ 435 ఎకరాలు కూడా ఇప్పుడు లంబసింగిలో నిర్మించబోయే జూ కోసం అయితే కనుక గవర్నమెంట్ తీసుకోబోతుంది. సో ఈ ఏరియాలో ఎక్కడైతే మీరు లంబసింగ్ ఎంట్రన్స్ ఉందో ఈ ఎంట్రన్స్లో ఏపీ టూరిజం కాటేజెస్ ఉంటాయి. అటు మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ కార్నర్, అక్కడ ఏపీ టూరిజం కాటేజెస్ ఉంటాయి. అక్కడ నా ఫింగర్ నా దగ్గర ఎగ్జాక్ట్గా. సో ఏపీ టూరిజం కాటేజెస్కి ఒక కొంచెం ప్లేస్ అయితే వదిలేసి ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ ఒక నేషనల్ జూ పార్క్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో 435 ఎకరాల్లో లంబసింగిలో ఒక జూ పార్క్ అనేది, అంటే ఈ ఏరియాలో జంతువులు బతకడానికి అన్ని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల దేశంలో ఉన్న అన్ని రకాల జంతువుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ ఒక నేషనల్ జూ పార్క్ని కూడా లంబసింగిలో డెవలప్ చేయబోతున్నారు. దీనికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఈ ఏరియా చూడవచ్చు, ఈ కొండకి 4 వైపులా కూడా రోడ్డు ఉంటుంది అనమాట. ఈ 435 ఎకరాలకి చుట్టూతా రోడ్డు, ఒక చిన్న విలేజ్ ఉంటుంది. కంప్లీట్గా ఆ విలేజ్ని కూడా ఇక్కడ నుంచి తీసేసి వేరే ఏరియాలో వాళ్ళకి ప్లేసెస్ ఇచ్చి ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా అయితే కనుక జూ పార్క్ అయితే వస్తుంది. ఇక్కడైతే కనుక మీరు చూడొచ్చు, ఒక బయ్య అయితే తన కొన్నటువంటి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా నాగలైతే కట్టుకుని నాగలతో వర్క్ చేస్తున్నాడు. ఈ ఏరియా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో బ్లాగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఇది కొండే కదా అనుకోవచ్చు, బట్ ఇది ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడ ఈ భయ్య చూడండి, నాగలతోనైతే కనుక తన పోడు భూమిని అయితే దున్నుతున్నాడు. సో మార్నింగ్ నుంచి అయితే అదంతా ఆ టవర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు దున్నుకుంటూ వచ్చాడు పాపం మనోడు. చాలా కాలం అయింది నాగలు చూసి, నాగలు దున్నేవాళ్ళని చూసి. దేనికి దున్నుతున్నారు భయ్య మీరు? సోళ్ళు చల్లుతారా? మీలో ఎంతమంది మీ చిన్నతనంలో కానీ మీ యంగేజ్లో కానీ నాగలు దున్నారు, అలాగే నాగలు దున్న అనుభవం ఎవరికైతే ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. మర్చిపోద్దు, ఎవరైతే నాగలు దున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ రైతు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మీకు ఈ కొండ మీద జూ పార్క్ వస్తుందని చెప్పాను కదా, అక్కడ ఎగ్జాక్ట్గా మీకు ఆ కార్నర్లో మీకు జూమ్ చేసి చూపిస్తా. అక్కడ మీకు సిమెంట్ దిమ్మలాగా ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఆ బ్యాక్ సైడ్ వచ్చి ఏపీ టూరిజం కాటేజెస్ ఉంటాయి అనమాట. అక్కడ ఏపీ టూరిజం కాటేజెస్ ఉంటాయి. అక్కడ నుంచి సరాసరి ఎక్కడైతే ఏపీ టూరిజం కాటేజెస్ ఉన్నాయో అక్కడ నుంచి ఇప్పుడు చూడండి, నా ఫింగర్ చూడండి, ఇలా ఈ స్ట్రైట్ లైన్ ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ మీదకి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక టవర్, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఈ కొండ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఏదైతే లంబసింగి వ్యూ పాయింట్ ఉందో అది ఈ కొండ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ కొండ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వ్యూ పాయింట్ నుంచి డైరెక్ట్గా ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కొండ మీదకి, ఈ కొండ మీద నుంచి డైరెక్ట్గా ఏపీ టూరిజం కాటేజెస్ దగ్గరికి, అంటే జూ పార్క్ మీద నుంచి రోప్వే వస్తుంది అనమాట. మీకు వైజాగ్లో కైలాసగిరి దగ్గర రోప్వే ఉంటుంది, మీ అందరికీ ఐడియా ఉన్నదే. దాన్ని కార్ చైర్ ఏదో అంటారు దాన్ని. సో రోప్వే ఇక్కడ నుంచి డైరెక్ట్గా లంబసింగి వ్యూ పాయింట్కి పైకి ఆల్మోస్ట్ ఇది ఒక 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బట్ అది బై ఎయిర్ కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది 1 కిలోమీటర్ బిలో అయితే ఉండొచ్చేమో. సో ఫ్యూచర్లోనైతే లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే కనుక ప్రజెంట్ అయితే బైక్స్, కార్లు కూడా డైరెక్ట్గా లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళిపోవడానికి రోడ్ అయితే వేశారు. ఇప్పుడు ఈ జూ పార్క్ ఏదైతే వస్తుందో ఈ జూ పార్క్తో పాటు ఏపీ టూరిజం కాటేజెస్ డెవలప్మెంట్, అలాగే రోప్వే కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా రోప్వే కూడా పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్యూచర్లో లంబసింగిలో మీరు చాలా అద్భుతమైన విషయాలు అయితే జరుగుతాయి. అలాగే తాజంగి రిజర్వాయర్ దగ్గర ఏదైతే తాజంగి అనే ఏరియా ఉందో తాజంగి దగ్గర అయితే కనుక ఆల్రెడీ అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్ అనేది కూడా నిర్మాణ దశలో ఉంది ఇప్పుడైతే కనుక. ఇప్పుడు నేను ఈ జూ పార్క్కి 4 వైపులా ఈ కొండ చుట్టూరు ఉన్నటువంటి రోడ్ని మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఈ రోడ్ అయితే ఏదో 4 వైపులా 4 దిక్కులు ఉన్నట్టుగా కొండకి 4 వైపులా కూడా ఈ తార్ రోడ్ ఇలాగే ఉంటుంది అనమాట. రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఎటు చూసినా కానీ ఫుల్ గ్రీనరీ అనమాట. జస్ట్ ఇమాజిన్ అనమాట అండి, రాబోయే నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో లంబసింగి లాంటి ఏరియాలో ఒక జూ పార్క్ వస్తే
ఎలా ఉంటుంది అనేది జస్ట్ అది నేను మీ ఊహలకే వదిలేస్తున్నాను. జస్ట్ ఇమాజిన్. ఎలాంటి టూరిస్ట్ ప్లేస్ల గురించి అయినా కానీ మన ఛానల్ నుంచి అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎప్పుడు ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసేదంతా కూడా ఒక కొండ అనమాట. ఆ వే నుంచే ఇప్పుడు మంచు లేదా ఏదైతే మేఘాలు ఉన్నాయో ఆ మేఘాలు ఉన్న దగ్గర నుంచే మనం పైకి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. వ్యూ పాయింట్ అలా పైకి వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ ఏరియాలో వ్యూ పాయింట్ ఉంటుంది. మొత్తం ఈ కొండ ఇక్కడ కొంచెమే కనబడుతుంది. మిగతాదంతా కూడా మేఘాలు అయితే కనుక మొత్తం కంప్లీట్గా కమ్మేసాయి. యాక్చువల్గా వెళ్ళాలని ఉంది కానీ బండి అయితే మనోడి పేరు లోకేష్, లోకల్ హీరో ఇక్కడ. సో మనోడు ఏమన్నాడంటే బండి పైన మొత్తం జారిపోద్ది అన్నయ్య, అసలు వెళ్ళలేము మనం పైకి అని అంటున్నాడు. సో చూడాలి, ఒకసారి అయితే ట్రై చేసి. మీకు మేఘాలు అయితే మూవ్ అవుతున్నాయి, కనపడుతున్నాయా? చూడండి, మేఘాలు అయితే చాలా క్లియర్గా మూవ్ అవుతున్నాయి. ఇది ప్రజెంట్ లంబసింగి వ్యూ పాయింట్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ అనమాట. దీన్ని కవర్ చేయడం కోసం నేనైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఫ్లోర్స్ ఉన్న ఈ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రజెంట్ బండి అయితే అక్కడ ఉంది. సో పైకి ఎక్కి పైనుంచి అయితే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రజెంట్ అయితే నేను ఇందాక మీకు చూపించినటువంటి ఈ షెడ్ పైకి అయితే వచ్చేసాను. ఒకసారి మీకు షెడ్ చూపిస్తా. పైన అంతా కనుక ఊడిపోయింది, క్లాత్ అయితే ఊడిపోయి ఉంది, గ్రీన్ క్లాత్ ఉంది. సో గాలికి ఈ షెడ్ టాప్ అంతా కూడా లెగిచిపోయింది అనమాట. సో వర్షం అయితే కొడవట్లేదు, నా పైన అయితే బాగానే ఉంది అంతా. లంబసింగిలోనైతే కనుక చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక 4-వే రోడ్ రాబోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఒక జూ పార్క్, రోప్ వే, అల్లూరు సీతారామరాజు గారి ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం ఒకటి, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రంట్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో ఒక స్పోర్ట్స్ స్టేడియం ఒకటి రాబోతుంది అనమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ 2 to 5 yearsలో లంబసింగిలో జరగబోయే మార్పులు. ఈ షెడ్ పైన కూర్చుని ఆ దూరంగా ఉన్న కొండ మీద ఉన్న ఫాగ్ని అలా చూసుకుంటా ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తుంటే కనుక భలే ఉంది బ్రో నిజంగా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి కొత్తగా వేసినటువంటి రోడ్ అనమాట. అక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. అది పైకి వెళ్ళడానికి వేసినటువంటి రోడ్ అనమాట. సో ఫ్యూచర్లోనైతే కనుక మీకు ఇక్కడ కనిపించేటటువంటి ఈ కొండ మీద నుంచి అది లంబసింగి వ్యూ పాయింట్, అక్కడ నుంచి స్ట్రైట్గా ఇలాగా ఈ కొండకి అటుపక్క ఏపీ టూరిజం కాటేజ్ ఉన్నాయి. సో ఏపీ టూరిజం కాటేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా అలా లంబసింగి వ్యూ పాయింట్కి రోప్ వే వేస్తున్నారనమాట. సో 80-85 crores ఈ లంబసింగి వ్యూ పాయింట్ నుంచి ఏపీ టూరిజం వరకు రోప్ వే అయితే వేస్తున్నారు. అంతవరకు అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ వెహికల్స్ 2-wheelers కానీ 4-wheelers కానీ ఇక్కడ పార్కింగ్ ఉండేది ఇంతకుముందు. సో ఇప్పుడు ఈ పార్కింగ్లో కాకుండా డైరెక్ట్గా 2-wheelers కానీ 4-wheelers కానీ డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వ్యూ పాయింట్ దగ్గర డైరెక్ట్గా రోడ్ అయితే ప్రజెంట్ ఎర్రమట్టితో రోడ్ అయితే వేసారు. దీని తర్వాత అయితే కనుక ఇప్పుడు సిమెంట్ రోడ్ కానీ తార్ రోడ్ కానీ వేయడానికి అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. అది ఏ రోడ్ వేయాలి, ఏదైతే ఎక్కువ కాలం బాగుంటుంది అనేది అయితే జరుగుతున్నాయి అనమాట. ఇప్పటి వరకు లంబసింగిలో జరగబోయేటటువంటి లేటెస్ట్ చేంజెస్ అన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ చేంజెస్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ గురించి మన ఛానల్ నుంచి ఖచ్చితమైన న్యూస్ అయితే కనుక వస్తుందన్నమాట. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.